వెల్కమ్ టు పిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టడం జరిగింది. అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు జరిగాయనేటువంటి పూర్తి స్థాయి క్షేత్రస్థాయి పరిశీలన అయితే చేస్తున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతం మీద అమరావతి మీదే పూర్తిగా దృష్టి పెట్టడం వెనకాల కారణాలు ఏంటి, అలాగే కేంద్రంలో సపోర్ట్ తీసుకుని అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయో సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, చంద్రబాబు నాయుడు ప్రతిసారి మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నుంచి రాజధాని ప్రాంతం అమరావతి అంటే కూడా గట్టిగా పట్టుబడుతూ ఉన్నారు. ఎందుకని రాజధాని ప్రాంతాన్ని అమరావతిని గట్టిగా పట్టుబడుతున్నారు? ఎందుకని అంటే 2014 నుంచి 2019 వరకు అంటే 2015లో అమరావతి ఫౌండేషన్ స్టోన్ పడింది. శంకుస్థాపన 2015లో చేశారు. అప్పట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టడం 30,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అనటం, భారీ స్థాయిలో ప్రజల నుంచి ప్రైవేట్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చేయలే. సో ఇక్కడ ఏదైతే అమరావతి క్యాపిటల్ రీజియన్ ఉందో దీంట్లో రైతులు కూడా భాగస్వాములు వాళ్ళ భూములు ఇచ్చిన తర్వాత. సో 2019 వరకు దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేశారు. కానీ సాధారణంగా ఇది అమరావతి మాస్టర్ ప్లాన్ వచ్చేటప్పటికి ఇట్ షుడ్ బి కంప్లీట్ 2029 ఓకే యాక్చువల్గా. కానీ మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి మీద అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేము, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మించే కంటే ఆల్రెడీ ఉన్న నగరాలను వాడుకుందామంటూ విశాఖ వైపు మొగ్గు చూపించడం, దాంతో జరిగినటువంటి పరిణామాలు, రైతుల దీక్షలు ఇవన్నీ కూడా మనం చూసాం. సో అప్పటి నుంచి చంద్రబాబు చెప్తూనే ఉన్నారు, ఇది రాష్ట్రానికి సంపద సృష్టించేటువంటి ప్రాజెక్టు, ఇది సెల్ఫ్గా ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ప్రాజెక్టు, కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, మేము అధికారంలో వస్తే అమరావతిని రాజధానిగా చూస్తాము అని కూడా అప్పుడు చెప్పారు. దాని ప్రకారమే గెలిచిన తర్వాత నుంచి కూడా అమరావతి రాజధానిగా ఆయన వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మేబీ నేను అనుకుంటాం ఏంటంటే ఈసారి వాళ్ళ టార్గెట్ ఎలా ఉంది అంటే, ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం మారినా రాజధాని అమరావతిని మార్చేటువంటి అవకాశం లేకుండా వీలైనంత త్వరగా ముఖ్యమైనటువంటి నిర్మాణాలను, శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకని అంటే గతంలో చూస్తే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏది కట్టినా కూడా సెక్రటేరియట్ ఉంది, కాకపోతే తాత్కాలిక సెక్రటేరియట్ అని చెప్పారు. హైకోర్టు ఉంది, తాత్కాలిక హైకోర్టు అని చెప్పారు. అసెంబ్లీ ఉంది, తాత్కాలిక అసెంబ్లీ అనే చెప్పారు. అంటే ఏది కూడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, పర్మనెంట్ నిర్మాణం కాదు, ప్రస్తుతం వాడుకుంటానికి కట్టినటువంటి భవనాలు. సో కాబట్టి ఇక ఈ పర్మనెంట్ నిర్మాణాలని ఈ 5 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి ఇక్కడి నుంచి కదలకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉందేమో అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, రాజధాని ప్రాంతం మీద వైసీపీ పార్టీ ఎందుకని కొంచెం 5 సంవత్సరాలు పనులు చేయలేదంటారు? అసలు ఎందుకని రాజధాని అమరావతి అంటే వైసీపీ పార్టీకి కొంత వ్యతిరేకం ఉందంటారు? అంటే బేసిక్గా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కొనసాగిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది ఎక్కడైనా సరే, మీ గతంలో చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాలను తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించారు. రాజశేఖర్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను తర్వాత వచ్చిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగిస్తూ వచ్చారు. సో అదేవిధంగా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కొనసాగిస్తే అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుంది. అలా కాని పక్షంలో ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ అమరావతి వద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంది అనే అంశానికి కనుక మనం వచ్చినట్లయితే, వాళ్ళు చెప్పే రీజనే తీసుకుంటే అమరావతి నిర్మాణం చెయ్యాలి అంటే కనీసం 1,00,000 కోట్ల రూపాయల పైన కావాలి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్థితిలో ఏపీ ఉందా? ఆల్రెడీ అసలు దురదృష్టం ఏంటంటే ఎప్పుడైనా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి రాజధాని ఉండదు, వాళ్ళు రాజధాని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దురదృష్టం ఏంటో కానీ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణకు రాజధాని ఉంది, ఆల్రెడీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. లోటు బడ్జెట్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే అది చిన్న విషయం కాదు. మరి రాజధాని డెవలప్మెంట్కి డబ్బులు ఇస్తామని కేంద్రం చెప్పింది కదా అంటే 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వదు. కేంద్రానికి ఉన్నటువంటి పరిధిని బట్టి కొంత బడ్జెట్ని కేంద్రం సమకూరుస్తుంది, మిగతాది రాష్ట్రమే పెట్టుకోవాలి.
సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితుల్లో కూడా లేము. అందులోనూ గత ప్రభుత్వం సంక్షేమం వైపే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది తప్ప డెవలప్మెంట్ వైపు అంత ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొంతవరకు చేసింది. ఇక్కడ డెవలప్మెంట్ వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేరు, రెండింటికి చాలా తేడా ఉంది. రెండింటిని గమనించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటప్పటికి రైతు భరోసా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణం, నాడు నేడు ద్వారా పాఠశాలల నిర్మాణం, సో ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకు వస్తాయి. అంటే పరిపాలన సాగించడానికి కావలసినటువంటి మౌలిక వసతులు ఇవి. డెవలప్మెంట్ వేరు. సో అలాంటివి జరగల. అందుకే వీళ్ళు ఏం చేశారంటే, ఎలాగూ ఇప్పుడు సంక్షేమం వైపు వెళ్తున్నాం, డబ్బు అంతా ఇటు పంచాల్సి వస్తుంది, అటువైపు పెట్టడానికి డబ్బులు లేవు, ఇప్పుడు ఈ నగరాన్ని నిర్మించలేము, కాబట్టి ఆల్రెడీ ఉన్న నగరాన్ని ఏదో ఒక దాన్ని వాడుకుంటే సో వెల్ అండ్ గుడ్, ప్రస్తుతానికి నడిచిపోయింది కదా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు విశాఖను ఎంచుకున్నారు. ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి. సో అందుకే ఇక్కడ అమరావతిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అమరావతిలో నిర్మాణాలు చేపట్టకపోవటం కూడా అదే కారణం. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా రాబట్టుకునే అవకాశం ఉందంటారా చంద్రబాబు దగ్గర? 100% ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కూటమిలో భాగమే, ఎన్డీఏలో భాగమే ఆయన. కాకపోతే అప్పుడు బీజేపీకి కావలసినటువంటి సీట్లు సింగిల్గా వచ్చినాయి. వన్ సైడెడ్గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. తన మిత్రపక్షాల సీట్ల బలం తనకు అవసరం లేదు. ఇక 2019కి వచ్చేటప్పటికి ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడున్న ప్రభుత్వం కూటమిలో భాగం కాదు, సింగిల్గా నడిచినటువంటి ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి కావలసినటువంటి వన్ సైడెడ్ మెజారిటీ రావడంతో వాళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి ప్రభుత్వం. కానీ ఇప్పుడు 2024 తర్వాత పరిస్థితి ఏమైంది? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నేషనల్ లెవెల్లో ఏర్పడలేదు. సో ఆ ఫలితంగా తమ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాల సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అందులో సెకండ్ లార్జెస్ట్ పార్టీ టీడీపీ అవ్వటం, టీడీపీ మద్దతు ఇవ్వటం వల్ల ఇప్పుడు టీడీపీ కీలకంగా మారింది. గతంలో రాబట్టుకోలేనటువంటి ఎన్నో అంశాలని ఇప్పుడు రాబట్టుకోవడానికి అవకాశం ఉంది టీడీపీకి. సో దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఏపీకి రావాల్సినటువంటి నిధులన్నీ రాబట్టవచ్చు. కొన్ని జల వివాదాలు ఉన్నాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలంగాణకు మనకు మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. పోలవరానికి సంబంధించి నిధులు రావాలి మనకి. ఇది యాక్చువల్గా నేషనల్ ప్రాజెక్ట్, అంటే కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్ట్ని నిర్మించి మనకి అప్పగించాలి. బట్ ఇక్కడ ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తే లేట్ అవుతుంది అనేటువంటి కారణంతో చంద్రబాబు నాయుడు దాన్ని టేకప్ చేసి రియంబర్స్ చేసుకుంటామన్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి దురదృష్టం ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర డబ్బులు లేకపోతే మన డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ఆ నిధులు ఇవ్వండి బాబు మేము కట్టాం, ఇవ్వండి బాబు మేము కట్టామని చెప్పి కేంద్రం దగ్గర అడిగి వేసారిపోయి తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితికి వచ్చింది. ఇక్కడ ఈ పరిస్థితి ఇప్పుడు మారొచ్చు. చంద్రబాబు నాయుడు కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే మనం పెట్టిన తర్వాత రియంబర్స్ చేసుకునే పరిస్థితి కాకుండా కేంద్రమే డబ్బులు ఇస్తే వాటితో మనం కట్టే పరిస్థితికి తెచ్చుకోవచ్చు. దాని ద్వారా పోలవరాన్ని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అమరావతిలో కూడా దాదాపుగా ముఖ్యమైనటువంటి నిర్మాణాలను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఫండ్ ఇవ్వాలి, దానికి సంబంధించి మనకి విభజన చట్టంలోనే ఉంది. సో కాబట్టి ఇవన్నీ చాలా త్వరితగతిన తెచ్చుకోవటానికి అవకాశం ఈసారి ఉంది, గతంలో లేదు. కానీ దీన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటారనే దాని మీదే ఆధారపడింది. అంటే గత 10 ఏళ్ల నుంచి కూడా లేనటువంటి కట్టడాల నిర్మాణం కానీ అభివృద్ధి కానీ రాజధానిలో ఈసారి ఈ 5 సంవత్సరాలు జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి లేనటువంటి కట్టడాలని అనలేం, కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ పక్కన పెట్టేస్తే కొన్ని నిర్మాణాలను ఆల్రెడీ చేపట్టారు. రాజధాని ప్రాంతంలో 2015 తర్వాత ఏఐఎస్ సర్వీసెస్ బిల్డింగ్స్ కట్టారు, క్వార్టర్స్, అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ క్వార్టర్స్, లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వీళ్ళకు ఉండటానికి ఏపీకి చెందినటువంటి అధికారులు ఉండటం కోసం వాళ్లకు క్వార్టర్స్ నిర్మించారు. అవి అప్పట్లోనే పూర్తయిపోయినటువంటి భవనాలు. 2019 టైంకి కేవలం పెయింటింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్న భవనాలు అవి. అలానే
మినిస్టర్స్ అండ్ జడ్జెస్ క్వార్టర్స్ నిర్మించారు. అవి దాదాపు ఫినిషింగ్ దశలో ఉన్నాయి. 80% కంప్లీట్ అయినటువంటి భవనాలు అవి. ఇక ఎన్జిఓస్ భవనాలు ఉన్నాయి, ఎన్జిఓ క్వార్టర్స్. ఇవి దాదాపుగా 1800 ఫ్లాట్లు అనుకుంటాయి. ఈ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి భవనాలు ఇవి కూడా దాదాపు నిర్మాణం పూర్తయిపోయి 80% 85% కంప్లీట్ చేసుకున్నటువంటి భవనాలు. ఇక ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణ దశలో ఉన్నాయి, 60% కంప్లీట్ చేసుకున్నటువంటి భవనాలు. ఇవి శాశ్వత నిర్మాణాలు నేను మాట్లాడుతాను. మరి హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ వీటి గురించి మాట్లాడితే వాటిని తాత్కాలిక భవనాలు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే పర్మనెంట్గా వాటిల్లోనే కంటిన్యూ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. వీటిని ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా వీటిని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో శాశ్వత భవనాలను తర్వాత నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుత అవసరాల కోసం టెంపరీగా మనం ఒక కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు వేరే అద్దెంట్లో ఉండటం, లేకపోతే ఆ కొత్త ఇంటికి దగ్గరలోనే ఒక చిన్నగా ఒక రేకుల షెడ్డో ఇంకేదన్నా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటాం కదా, అదే టైప్లో ఇక్కడ తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ లాంటి భవనాలను ఏర్పాటు చేశారు. సో వీటిని భవిష్యత్తులో వేరే అవసరాలకు ఉపయోగించుకుంటాం, లేదంటే డిమాలిష్ చేయటం ఏదో చేస్తారు. వీటి ప్లేస్లో ఐకానిక్ స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉంది. సో ఆల్రెడీ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి భవనాలను త్వరితగతిన పూర్తి చేసి కట్టాల్సినటువంటి శాశ్వత భవనాలని ఈ 5 ఏళ్లలో దాదాపుగా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నిధులు ఈసారి ఖచ్చితంగా ఆశించిన మేరకు అందుతాయి అనేది నా ఉద్దేశం. ఓకే, మిగతా ఈ కట్టడాలు కాకుండా వేరే ఏదన్నా కొత్తగా ఈ 5 సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉందంటారు? కొత్తగా రాజధానిలో అయితే ఇంకేవో వస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. అంటే రాజధాని ప్రాంతంలో ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి బిల్డింగ్స్ నడుస్తున్నాయి. అంటే ఇది యాక్చువల్గా రైతులు కూడా దీంట్లో భాగస్వాములు కావటం, అలాగే ప్రభుత్వం దీంట్లో భాగస్వాములు కావటం, అలాగే సింగపూర్ కన్సార్టియంకి గతంలోనే దీన్ని అప్పగించారు. అంటే దీంట్లో వ్యాపారాల నిమిత్తం టెక్ పార్కులు కావచ్చు, లేదంటే బ్యాంకులకు సంబంధించినవి, మరికొన్ని వ్యాపార సంస్థలకు సంబంధించినవి ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడానికి దీంట్లో ఏర్పాట్లు చేశారు. వాటికంటూ కొంత భూమిని సపరేట్గా కేటాయించారు. నేను అనుకుంటాం ఏంటంటే ఈసారి ముందుగా వాళ్ళ చేత భవనాలు నిర్మిస్తారు. ఏవైతే ప్రైవేట్ సంస్థలకి కొంత భూమిని అలాట్ చేశారో వాళ్ళ కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి, వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి, అప్పట్లో ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతి ద్వారా 21 డేస్లోనే అనుమతులు ఇచ్చి మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి సంస్థలు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వాళ్ళకి కరెంటు బిల్లుల్లో రాయితీలు కానీ, లేదంటే జిఎస్టీ ట్యాక్సుల్లో రాయితీలు కానీ ఇలాంటివి ఏమన్నా చూపిస్తే త్వరితగతిన ఈ ప్రైవేట్ కంపెనీలు ఈ అమరావతి ప్రాంతంలో కొన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇక్కడ డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అవి డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఉపాధి పెరుగుతుంది. దాని ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. దాని ద్వారా మిగిలినటువంటి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడానికి వెసులుబాటు కలుగుతుంది. సో ఈసారి నేను అనుకుంటాం ముందుగా ఆ సంస్థలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ప్రభుత్వం ఆహ్వానిస్తుంది, ప్రెజర్ పెడుతుంది. వాళ్ళు ముందు ఎస్టాబ్లిష్ చేసి వర్క్స్ స్టార్ట్ చేస్తే ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, కాబట్టి దాని ద్వారా సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మోడల్లో వెళ్తారేమో అని నేను అనుకుంటున్నాను. అయితే వచ్చే 5 ఏళ్లలో గ్రూప్ ర్యాకులు రాబోతున్నాయి, ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి ఈ మాటలను బట్టి చూస్తే ఈ 5 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టి నిర్మాణాలు చేపట్టి రాజధానిని పనులను ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.